ఫోను ఈఎంఐ 4,000, బండి కిస్తీ 13,000. అవి ఎలా కట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటా. మా ఆయనేమో అమౌంట్ రావాల్సిన చోట ఆగిపోయిందమ్మా అన్నాడు. ఎలారా దేవుడా అనుకుంటున్నా. కాలింగ్ బెల్ మోగింది. ఏంటా అని చూస్తే యూట్యూబ్ నుంచి పిన్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలాగే ఇంకోటి కూడా వచ్చింది. 100K సబ్స్క్రైబర్స్ వస్తే సిల్వర్ బటన్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎప్పుడో రావాల్సింది, కానీ కొంత తెలియక కొంతమందిని అడిగితే కొంతమంది తెలిసి తెలియనట్టున్నారు, ఇంకొంతమంది ఏమో చేద్దాంలే అన్నట్టున్నారు. తెలియని వాళ్ళని మనం అడగలేము. ఇప్పటికి వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏది పిన్ అయితే వచ్చింది. అమౌంట్ ఎప్పుడు పడతాయా అనుకున్నా. 5 days అవుతుంది అన్నారు. ఈలోపు ఈఎంఐ ఆగదు, అలాగే ముందు ఇది కూడా బండి ఫైనాన్స్ రాగరు. ఏం చేయాలా అనుకుంటా ఉన్నా. నెక్స్ట్ డేనే అమౌంట్ పడ్డాయి. 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫస్ట్ మనవడు పుట్టాడు. వాడు పుట్టినప్పుడు పెద్ద బండి కొన్నాం మేము. తర్వాత మనవరాలు పుట్టింది. ఈ మనవరాలు నువ్వు పుట్టావు కదా, మరి ఎట్లాగా ఏదో ఒకటి కలిసి రావాలి అనుకుంటా ఉన్నా. ఇదిగో ఈ తీరులో కలిసి వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా నా ఫాలోవర్స్ అండ్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే. ఇదిగో ఈ ఆనందం మీరు కూడా అన్నమాట. చాలా రోజుల నుంచి ఈ యూట్యూబ్ వల్ల చాలా సఫర్ అయిపోయాను. చాలామందిని ఎక్కడెక్కడికో వెళ్ళి అడిగాను. కానీ ఇవాళకి మాధురి ఆ సిస్టర్ నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇవన్నీ రావడానికి కూడా తన హెల్ప్ కూడా ఉంది. థ్యాంక్ యూ మాధురి సిస్టర్. అండ్ అలాగే ఫాలోవర్స్ థ్యాంక్ యూ. నాకు హ్యాపీగా ఉంది. మా మనవరాలు పుట్టింది. ఇదంతా కలిసి వచ్చింది. ఇంతకీ పేమెంట్ ఎంత అంటారేమో. పేమెంట్ ఎంత వచ్చిందో, నేను ఎంత చెప్పానో కామెంట్ చేయండి. మీరే తెలుసుకోండి.